అందరికీ హాయ్ అండి. ఈ రోజుల్లో డ్రాగన్ ఫ్రూట్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినే ఉంటారు. ఈ ఫ్రూట్స్కి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుందండి. జనరల్గా బజార్కి వెళ్తే అక్కడ ఫ్రూట్స్ ఇంటికి తెచ్చుకొని తినే వాళ్ళు కొందరు ఉంటారు. ఫ్రూట్స్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత తినేదానికి ముందు సీడ్స్ ఏమైనా వేస్తే మొక్కలు వస్తాయో లేదని ఆలోచిస్తారు కొందరు. నేను రెండో రకం అండి. నేను కూడా సేమ్ అలానే ఆలోచిస్తా. సో డ్రాగన్ ఫ్రూట్స్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత తినేటప్పుడు ఒక చిన్న పీస్ పక్కన పెట్టానండి. డ్రాగన్ ఫ్రూట్స్ని కట్ చేస్తే లోపల మొత్తం సీడ్సే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పక్కన పెట్టిన పీస్లోని సీడ్స్ అన్నీ ఒక పేపర్ మీదకి ఇలా తీసుకొని మట్టితో నింపిన కవర్ ప్యాక్లో సీడ్స్ అలా వేసానండి. ఫస్ట్ టైం జస్ట్ ట్రై చేద్దామని వేశాను, బట్ రిజల్ట్ చాలా ఫాస్ట్గా వచ్చింది. సీడ్స్ మట్టి మీద వేసి జస్ట్ వాటర్ పోసామంతే. ఆఫ్టర్ 3 days అండి, సీడ్స్ అన్నీ కూడా డే బై డే 1 by 1 మొలకెత్తడం స్టార్ట్ అయ్యాయి. గ్రోత్ కూడా చాలా హెల్దీగా వచ్చింది. గోంగూర సీడ్స్ ఎలా మొలకెత్తాయో సేమ్ అలానే ఇవి కూడా చాలా ఫాస్ట్గా మొలకెత్తాయండి. అప్పుడప్పుడు అలానే వాటర్ ఇస్తూ గ్రోత్లో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదని చెక్ చేసేవాడినండి. మొలకెత్తడం చాలా ఫాస్ట్గా మొలకెత్తాయండి సీడ్స్, బట్ గ్రోత్ మాత్రం కొంచెం స్లోగానే ఉంది. 1 month తర్వాత చూడండి, చిన్న చిన్న డ్రాగన్ ప్లాంట్స్ చూడటానికి కూడా చాలా బాగున్నాయి. వీటికి ఇలానే ఇంకొంచెం గ్రోత్ వచ్చే వరకు 2 daysకి ఒకసారి వాటర్ ఇస్తూ ఉన్నానండి. వీటి గ్రోత్లో ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది. ఇవి పీకేసి వేరే చోట నాటడానికి రూట్స్ కూడా బాగా ఏర్పడాలి కదా, అందువల్ల 1.5 month అలానే వెయిట్ చేసి తర్వాత గ్రోత్ బాగున్న మొక్కలను ఇలా ఇక్కడి నుంచి తీసేసి వేరే ప్లేస్లో నాటానండి. ఎలా నాటానో ఒకసారి చూడండి. చిన్న మొక్కలు కనుక పీకేటప్పుడు రూట్స్ ఏమైనా తెగిపోతాయి కదా, అందువల్ల వాటర్ ఇవ్వాలండి బాగా. తర్వాత జస్ట్ అలా పీకేసిన రూట్స్ వరకు ఊడి వస్తాయి. చిన్న మొక్క కదా, రూట్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి దీనికి. సో జస్ట్ అలా వేలుతో హోల్ పెట్టేసి ఇలా నాటేసినా సరిపోతుంది. ఈ మొక్కలు వీటి ఫ్రూట్స్ కూడా చూడటానికి బ్రహ్మజముడు ప్లాంట్స్ పోలికలతోనే ఉంటాయి. చిన్నప్పుడు బ్రహ్మజముడు ఫ్రూట్స్ తినేటప్పుడు వాటి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయండి. ఆ ముళ్ళన్నీ పక్కన ఏదో ఒక గోడకు రుద్దేసి ఎంతో కేర్ఫుల్గా తినేవాళ్ళం. బట్ వీటికి ముళ్ళు ఉండవు, అంతే తేడా. ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఫ్రూట్స్ లోపల కలర్ కూడా అలానే అనిపిస్తుంది నాకైతే. ఓవరాల్గా సీడ్స్ అయితే సక్సెస్ఫుల్గా మొలకెత్తాయండి. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.